శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, ఏమిటి అరాచక పాలన? నిన్న మీరు కూడా వినుకొండ వెళ్ళినట్టున్నారు, ఇవాళ కూడా జగన్ గారు అక్కడికి వెళ్ళబోతున్నారు. సో మొట్టమొదటి టూర్గా జగన్ గారు అక్కడికి వెళ్తున్నట్టున్నారు. ఇక నుంచి నిత్యం జగన్ గారు జనంలోనే ఉండే అవకాశం ఉంటుందా? కార్యకర్తలంతా వాళ్ళందరికీ భరోసా ఇవ్వడానికి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగానే ఉంది. ఈ పరిణామం ఖచ్చితంగా వైసీపీకి మేలు చేస్తుందనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఎంపీ మీద కూడా దాడి చేసి ఆ రకమైనటువంటి కార్లు తగలబెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వీటి మీద మీ విశ్లేషణ ఏమిటి? కేసీఆర్ గారు నమస్కారం అండి. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. మొన్న రాత్రి వినుకొండ నగరంలో పట్టణంలో నడిబొడ్డున సాయంత్రం వేళ 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో అతి కిరాతకంగా దారుణంగా రషీద్ అనే కుర్రవాడిని నరికి చంపటం చిత్రాలన్నీ కూడా చూసాం మనం. ఎంత దారుణం అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ హత్య సంచలనం రేపించే కార్యక్రమం చేస్తాం. ఆ వీడియోలు చూస్తే ఎంత పైశాచికంగా దారుణంగా కిరాతకంగా నడి రోడ్డులో చంపటం అనేది చాలా దారుణమైన అంశం. ఎందుకు ఇవాళ అతను చంపాడు? పాత కక్షలే కారణం అని చెప్పి ఎస్పీ అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. పాత కక్షలు అప్పుడు కూడా గొడవలైనప్పుడు కూడా నేను వినుకొండ వెళ్ళానండి. అప్పుడు 2 వర్గాలకు కూడా చిన్న చిన్న ఏళ్ళు దెబ్బలు తగిలాయి. ఇంత దారుణంగా ఎప్పుడు జరగలేదు. ఒకటే చెప్తాను, పాత కక్షలు అయితే 2 సంవత్సరాల నుంచి ఎందుకు అతను సైలెంట్ గా ఉన్నాడు? 2 సంవత్సరాల నుంచి ఎటువంటి చర్యలు లేవు. అంటే కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, నాకు అండగా అక్కడ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఉన్నాడు, నాకు అండగా తెలుగుదేశం పార్టీ ఉందని ఒక అధికార అహంకారంతో, అధికార మదంతో అతను నడి రోడ్లో ఈరోజు హత్య చేశాడు. దీన్ని పాత కక్షలకు చుట్టే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు తెలుగు. అది దారుణమైన అంశం. పాత కక్షలుంటే 4 దెబ్బలు వేసుకోవటమో, లేకపోతే 4 రాళ్ళు వేసుకోవటమో, లేకపోతే అలాంటి కార్యక్రమం ఉండదు. కానీ నడి రోడ్డులో ఒక కిరాతకంగా నరికి చేతులు అతను చెయ్యి పూర్తిగా నరికేస్తే దండం పెడుతున్నాడు, అయ్యా వదిలే వదిలే వదిలే. ప్లస్ మొహరం రోజు అక్కడే మరి తొలి ఏకాదశి పండగ పెద్ద ఎత్తున చేస్తారు వినుకొండలో. తొలి ఏకాదశి పండగ మొహరం రోజు అతి కిరాతకంగా సాయంత్రం వేళ నడికి చంపే ఎందుకు అతనికి ఇంత అహంకారం అంటే తెలుగుదేశం మా పార్టీ అధికారంలోకి వచ్చింది, మేమేం చేసినా చెల్లుతుంది. ప్లస్ ఇంకో విషయం కూడా ఇక్కడ కేఎస్ఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి, ఎస్పీ గారు మల్లికా కార్గ్ గారిని అంతకు ముందు రోజే మార్చేశారు. ఆమె ఉండగా పల్నాడులో ఎటువంటి పోస్ట్ వైలెన్స్ ఇన్సిడెంట్లు చాలా వరకు కట్టడి చేసిందాం. దాదాపు 370 మంది మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేసింది. ఎవరు చేసినా సరే, అటుపక్క ఇటుపక్క ఎవరు చేసినా సరే ఎక్కడ కూడా ఆమె తావివ్వకుండా పల్నాడులో కంట్రోల్ చేసింది. కానీ ఎప్పుడైతే ఆమెను మార్చారో, ఈ ఎమ్మెల్యేలు అందరూ పోయి చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, ఈ ఉంటే మేము పనిచేయలేము, మేమేమి మా కార్యకర్తలకు ఎటువంటి కొమ్ము గాయటం జరగదు, ఈమె స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఈమెను మార్చాలని చెప్పి చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేశారు. ఆయన వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేల కోసం ఈరోజు ఆమెను మార్చారు. ఆమెను మార్చిన తర్వాత ఈరోజు హత్య జరిగింది. ఈరోజు చూడండి, ఇవన్నీ కూడా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఒక సీరియల్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అదే రోజు రాత్రి సత్తెనపల్లిలో దాడులు జరిగాయి కుటుంబాల మీద. ఈరోజు ఒక్కటి రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, 34 హత్యలు, 35 ఆత్మహత్యలు, దాదాపు 15 నుంచి 20 మానభంగాలు, చిన్నపిల్లల్ని రేపులు. ఇవాళ దాదాపు 1700-1500 కుటుంబాలు ఈరోజు వాళ్ళ ఇళ్ళు వదిలిపెట్టి వేరే ప్రదేశాల్లో ఈరోజు తలదార్చుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి తీసుకొచ్చారు. దీనికండి మీకు ఓట్లేసి గెలిపించింది చంద్రబాబు నాయుడు గారు? చెప్పాలి మీరు ప్రజలకి, దీనికోసం మిమ్మల్ని గెలిపించింది. ఈరోజు లోకేష్ రెడ్ బుక్ ప్రకారం ఈరోజు చట్టాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు అన్నారు కదా రాజారెడ్డి రాజ్యాంగం కాదు, ఈరోజు లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది ఈ రాష్ట్రంలో. లోకేష్ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఈ రాష్ట్రంలో. అట్లానే మిథున్ రెడ్డి గారి ఎంపీని గెలిచిన ఎంపీ గారిని, ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధుల్ని వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్లకుండా గత నెల రోజుల నుంచి కట్టడి చేస్తున్నారు. ఎప్పుడైతే పెద్దిరెడ్డి గారు వాళ్ళ నియోజకవర్గం వెళ్ళాలనుకున్నా, మిథున్ రెడ్డి గారు వెళ్ళాలనుకున్నా, వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి వెళ్ళాలనుకున్నా, ముగ్గురిని కూడా అడ్డుకోవటం, గొడవలు చేయటం, హౌస్ అరెస్ట్ చేయటం.
చాలా విచిత్రం దారుణంగా- ఏంటంటే పోలీసులు ఈ గొడవలు చేసే వాళ్ళ జోలికి వెళ్లకుండా వీళ్ళని కట్టడి చేయటం, మీరు రావద్దని చెప్పటం. ఆ, మీరు రావద్దని వీళ్ళని కట్టడి చేసి వీళ్ళని హౌస్ అరెస్ట్ చేసి వీళ్ళని తీసుకెళ్లి చిత్తూరులో వదిలిపెట్టే కార్యక్రమం చేయడం అంటే గెలిచిన ప్రజాప్రతినిధులకి వాళ్ళ నియోజకవర్గాలకు కూడా వెళ్ళనీయకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేస్తున్నాడు, లోకేష్ ఆదేశాలు జారీ చేస్తున్నాడు. దీన్ని తూచా తప్పకుండా పోలీసులు పాటిస్తూ ఉన్నారు. చూడండి, ఎల్లో మీడియా గురించి ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పారు కదా, పేపర్లో ఒకసారి చూస్తే ఆంధ్రజ్యోతిలో మీరు చూడండి, మార్నింగ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాళ్ళు ఇస్తున్నారు, వైసీపీ వాళ్ళు రాళ్ళు ఇసిరేస్తారని ఆయన కథ రాశారు. కథ రాసి ఆ ఫోటో కూడా చూస్తే మనకు అర్థం అవుతుంది, ఫోటోలోనే క్లియర్ గా అర్థం అవుతుంది. వీళ్ళేమో రాళ్ళు ఇసురుతూ ఉన్నారు, వాళ్ళేమో సెల్ ఫోన్ లో వీడియోలు తీస్తున్నారు. దీన్ని మన వాళ్ళు దాడి చేసినట్టు, వైసీపీ వాళ్ళు అదే వైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్టు వీళ్ళు ఫోటోలు పెట్టి రాస్తారు. అంటే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్, పవన్ కళ్యాణ్ ఏమో మెడ పిసికి చంపండి అని ఆ రోజు చెప్పాడు, ఇప్పుడు అట్లాగే మెడ నరికి చంపుతున్నారు వాళ్ళు. లోకేష్ గారేమో ఎన్ని కేసులు పెడితే అన్ని పదవులని అప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఈ మర్డర్ చేసిన ఆయనకి ఏమన్నా పదవి హామీ వచ్చి ఉంటుందా? మా క్యాబినెట్ హోదాతో, మంత్రి హోదాతో ఇస్తామన్నారా మర్డర్ చేసినందుకు? కానీ చేసే అవకాశం ఉందా? ఎట్లా ఇప్పుడు దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు తెలుగుదేశం వాళ్ళు? సో మరి ఎక్కువ పెద్ద కేసు పెట్టించుకున్నాడు కదా, పెద్ద కేసు పెట్టుకున్న వాళ్ళకి పెద్ద పదవులు ఇస్తారా? పెద్ద పదవులు. లోకేష్ ఆ రోజు వినుకొండ మీటింగ్ లోనే చెప్పాడు కేఎస్ఆర్ గారు, అది కూడా మీరు ఒకసారి ప్లే చేస్తే బాగుంటుంది. ఎన్ని కేసులు ఎవరు ఎక్కువ ఎన్ని కేసులు పెట్టుకుంటే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తానని చెప్పి లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి తమ్ముడు అంటే వాడు ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త 5 కేసులు ఉన్నాయి అన్నాడు. నా మీదనే 20 కేసులు ఉన్నాయి, నీకు 5 కేసులా? నువ్వు పనికిరావు, చాలా మంది ఉన్నారు నీకన్నా ఎక్కువ కేసులు పెట్టుకున్న వాళ్ళు, ఎంత ఎక్కువ కేసులు ఎంత పెద్ద కేసులు పెట్టుకుంటే మీకు అంత పెద్ద పదవి ఇస్తానని చెప్పి క్లియర్ గా లోకేష్ ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు, ఇవన్నీ రెచ్చగొట్టి వాళ్ళ యొక్క అధికార మదంతో ఏదైనా చేయొచ్చు. ఒకటే చెప్పారు కేఎస్ఆర్ గారు మొన్నే, అయన పాత్రుడు గారు చెప్పారు, జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు, వీళ్ళు చంపే కార్యక్రమం చేయాలని ఒక పని కట్టుకొని చేస్తున్నారు. ఎట్లా ఇవాళ జగన్ గారు వెళ్తున్నారు కదా, అక్కడ సీన్ ఎట్లా ఉంది మరి? అప్పుడన్నా శాంతి భద్రతలు జాగ్రత్తగా ఉండేటట్టు పోలీసులు చూస్తారా? అప్పుడు కూడా ఏమైనా గొడవలు చేసి టీడీపీ వాళ్ళు యథేచ్ఛగా గొడవలు చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు గొడవలు చేయడానికి అంటే పోలీసు వాళ్ళు చెప్పినా ఎవరు వినే పరిస్థితి లేరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అది వాస్తవం. పోలీసుల చేతిలో ఏమీ లేదు, పోలీసులు ఊరక బొమ్మల్లాగా ఉన్నారు, అక్కడ కనపడతారనమాట. అంటే పోలీసులు డ్యూటీల్లో కనపడుతుంటారు, వాళ్ళు బొమ్మల్లాగానే ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం లేకపోతే అలాంటి కార్యక్రమాలు ఉండవాలండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఆయన రావటం కూడా కార్యకర్తలు భరోసా నింపుతా ఉంది. ఒక కార్యకర్త చనిపోతే నేరుగా ఎక్స్ సీఎం మరి పార్టీ అధ్యక్షుడు నేరుగా రంగంలోకి రావటం అనేది మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది ఈ నెల రోజుల్లో. కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక మనోధైర్యం నెలకొల్పడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావటం చాలా మంచి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి నేనున్నాను అండగా అనే కార్యకర్తలను ఇవాళ మనం ధైర్యం చెప్తే ఖచ్చితంగా పల్నాడులో ఇంకా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా మనోధైర్యంతో. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, మీరు ఇంత ముందు కూడా రాజకీయంగా చూస్తున్నారు, ఇంత ముందు కూడా ఆయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇంత నాసిరకంగా పాలన అప్పుడు జరిగిందంటారా? ఇంత నాసిరకంగా విమర్శలు ఉండొచ్చు కానీ ఇంత అధ్వాన్నంగా ఇంత అరాచకంగా జరిగిందంటారా? లేదు సార్, ఎప్పుడు లేదు కేసీఆర్ గారు ఇంత దారుణంగా ఎప్పుడు కూడా. ఇన్ని రోజుల పాటు దాడులు చేయటం, ఇళ్ళు ఖాళీ చేయించడం, హత్యలు చేయటం, ఇళ్ళు ధ్వంసం చేయటం, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవటం, ఇలాంటి సంఘటనలు లేవు కేసీఆర్ గారు, ఇన్ని రోజులు లేవు అసలు ఎప్పుడు కూడా. ఇది చాలా దారుణమైన అంశం. అది నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు జనాభిప్రాయం కన్నా వెరచేవాడు, భయపడి ఏదో తెలుగుదేశం వాళ్ళు మందలించినట్లన్నా నటించేవాళ్ళు, కనీసం ఊరికే పేపర్లో ఇప్పుడు అసలు ఆ బాధ కూడా లేదు. పైగా ఎదురు వైసీపీ వాళ్ళనే తిట్టడం, వైసీపీ వాళ్ళే దాడులు చేసినట్టు ఆయన కూడా మాట్లాడడం, ఇవన్నీ చూస్తే చంద్రబాబు గారి వయసు ప్రభావమా లేకపోతే లోకేష్ పవన్ కళ్యాణ్ల ప్రభావమో ఏం అర్థం కాకుండా ఉంది. లోకేషే మొత్తం నువ్వు పక్కన కూర్చో అన్నట్టుగా చేస్తున్నారా అనేది నాకు వస్తున్న డౌట్. ఫైనల్ గా లోకేష్ ప్రభావం ఎక్కువ కనపడుతుంది. పాలన ఆయన చేస్తున్నట్టు. ఈ రాష్ట్రంలో
వీళ్ళ పాలన హోమ్ మినిస్టర్ గా అనిత గారికి కూడా ఒకటే చెప్తాను, మీ పాలన ఈ హత్యారాలని చిన్నపిల్లల్ని ఈ రోజు రాష్ట్రంలో చూసాం ఎంతమంది మానభంగాలు ఎన్ని ఇదవుతున్నాయో. దిశ చట్టం తీసుకొచ్చి దిశ యాప్ పెడితే దాన్ని అంతా పక్కకు తొలగించారు. దానివల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడారు జగన్మోహన్ రెడ్డి దిశ చట్టం. ఆవిడ మరి అధ్వానంగా హోంమంత్రి ఏంటో మరి అధ్వాన హోంమంత్రి లాగా ఉన్నారు, ఏం చేద్దాం. ఫైనల్ గా ఆవిడంట రెచ్చగొడుతున్నారట. అంటే ఈ వైసీపీ కార్యకర్తల మీద పెట్టే దృష్టి ఆ పిల్లల్ని కాపాడే దాని మీద పెట్టమనండి. కాదుగా ఒకళ్ళిద్దరు కేసుల్లో గట్టిగా ఉంటే మిగతా వాళ్ళు భయపడతారు. ఒకళ్ళిద్దరు కేసుల్లో గట్టిగా ఉంటే భయపడతారు. అదే కదా జగన్ గారు గట్టిగా చేసేసరికి చాలా కంట్రోల్ అయినాయి. అవన్నీ వదిలేసి ఇప్పుడు ఏందేందో ఇంత చెత్తగా తయారైపోయిన పరిస్థితి తీసుకొస్తున్నారు.